చాలా థ్యాంక్స్ అమ్మా. అమ్మా ఇదిగో నాకు శాలరీ వచ్చింది, తీసుకో. నాకు పైసలు ఇస్తావురా? ఇదిగో నాకు పైసలు ఇచ్చి అవమాన పాలు చెయ్యొద్దని చెప్పానా? నా కష్టార్జితో నాకు ఉండనే ఉంది. ఇదిగో ఈ పైసలు నువ్వే తీసుకో. ఆకాష్, మీ అమ్మ ఏంటి అలా ఉన్నారు? తనంతే మేడం, మట్టి మనిషి, మట్టి పని మానదు. పైగా ఏంటమ్మా ఇది అంటే కుల వృత్తి అంటుంది. మీరు పదండి మేడం, ఆఫీస్కి టైం అవుతుంది. ఏంటి ఆకాష్ ఇదంతా? వారు మీ అమ్మగారేంటి, ఆ పనేంటి? లాంగ్ లాంగ్ బ్యాక్ మా నాన్నగారి హారర్ లవ్ స్టోరీ మేడం. హర్రర్ లవ్ స్టోరీయా? అవును మేడం. మా ఫాదర్కి 25 సంవత్సరాలు ఉన్నప్పుడు మా అమ్మగారిని లవ్ చేశారు. లవ్వా? ఎస్ మేడం. తను ఆఫీస్కి స్కూటర్ మీద వెళ్తూ లవ్ ఎట్ ఫస్ట్ సైట్. మా ఫాదర్ ఇప్పటికీ ఫీల్ అవుతుంటారు. సో మనం బోనస్ విషయంలో సక్సెస్ అయ్యాం. అవతల వాళ్ళు మన ప్లాన్ అర్థం చేసుకోలేక చాలా నష్టపోయారు. మనం మన ప్రకటన విడుదల చేశాక కానీ చేతులు కాలేయని వాళ్ళకి అర్థం కాలేదు. ఎస్ మేడం, మన మీద విసురుదామనుకున్న రాయి తిరిగేళ్ళి వాళ్ళ మీదే పడింది. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఓకే, క్యారీ ఆన్. అలాగే సార్. ఎస్ సార్, మీరు చెప్పినట్టే చేస్తాను సార్. ఉంటాను సార్. సో మనం ఎప్పుడు ఎవరి నమ్మకం పోగొట్టొద్దు. అలా చేస్తే మనమే నష్టపోవాల్సి వస్తుంది. మాకు అర్థమైంది మేడం, మేము ఫాలో అవుతాం. మీరు రెస్ట్ తీసుకోండి, మీకు చాలా రెస్ట్ అవసరం అని సార్ చెప్పారు. సారా? అవును మేడం, సారే చెప్పారు. ఇప్పటికే చాలా శ్రమ పడుతున్నారు, శ్రమ తీసుకుంటున్నారు. మేము మీ శ్రేయోభిలాషులం, అందుకే మీరు విశ్రాంతిగా ఉండటం చాలా ముఖ్యమని చెప్తున్నాం. అది కాదండి. సారీ మేడం, వీ హ్యావ్ టు ఫాలో ఆదిత్య సార్ ఇన్స్ట్రక్షన్స్. ప్లీజ్ మేడం, రెస్ట్ తీసుకోండి. సరే. ఓకే మేడం, మేము బయలుదేరతాం. వారేమో నా మీద అమితమైన ప్రేమాభిమానాలు చూపిస్తున్నారు, నేనేమో వారిని మోసం చేస్తున్నాను. నేను అలసిపోకూడదని, నేను నా కడుపులో ఉన్న బిడ్డ క్షేమంగా ఉండాలని వారు ఆశిస్తున్నారు. నేను వారికి తీరని ద్రోహం చేస్తున్నాను, పిండాన్ని చితిమేస్తున్నాను. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.